ఇదిగోండి ఫైనల్ లుక్లో ఇలా ఉంటుంది. తెల్ల నువ్వులు అద్దుకున్నాను. తెల్ల నువ్వులు అద్దుకున్న తర్వాత ఉండలు చుట్టేసింది. ఇప్పుడు మనము ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక నెల దాకా కూడా ఫ్రెష్గా బాగుంటున్నాయండి. మనం బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు తప్పకుండా ఇవ్వండి, అది రోజుకు ఒకటి. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు పల్లీల లడ్డు మళ్ళీ చేస్తున్నానండి. ఇంతకుముందు చేసింది తినేశారు, బాగా ఇష్టమైంది, చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయని చెప్పి చాలా తినేశారండి. ఇప్పుడు వాళ్ళ కోరిక మేరకే మళ్ళీ చేస్తున్నాను నేను. పల్లీలు అదే వేయించుకొని కొద్దిగా సగం పొట్టు తీసి సగం అలాగే ఉంచేసాను అనమాట. వేసి నూరుకొని ఇందులో గింజలు, గుమ్మడి గింజలు ఉంటాయి కదా అండి, గ్రీన్వి, అవి కూడా వేసేసానండి. అవి ఒక ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి అది కూడా వేసేసాను. కొద్దిగా కాజు కూడా వేసానండి. వేసి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా బెల్లం తురిమి ఇందులోనే కలిపేశాను. ఇలాచి పౌడర్, అంతేనండి. ఈ 3 వస్తువులే ఈజీగా లడ్డులు అయిపోతాయండి. ఇది చక్కగా మరోసారి వాళ్ళ కోరిక మీదుగా మరోసారి చేస్తున్నాను అన్నమాట. ఇది హెల్దీ వయసు లడ్డులే కాబట్టి అందుకే అది అయిన వెంటనే మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. ఇది అప్పుడప్పుడు చేసుకొని మీరు కూడా తినండి, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇవ్వండి, పోషకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు స్నాక్ ఐటెంగా కూడా ఒక లడ్డు ఇవ్వండి. వాళ్ళ ఆరోగ్యపరంగా చాలా స్ట్రెంత్గా, బలంగా ఉంటారు. చదువుకునే పిల్లలు కాబట్టి, చిన్న పిల్లలు చాలా ఇదిగా ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మొన్న నేను హార్వెస్ట్ చేసిన దానిమ్మ పండ్లండి, మా టెర్రస్ గార్డెన్ ఇది, అంటే పెరటి చెట్టుది. కిందనే ఇంకా 5-6 కాయలు ఇంకా అలాగే ఉన్నాయి ఆ దానిమ్మ పండ్లు. మిగతా అవి ఒలిచినాను, ఇన్ని అయినాయండి. చూడండి ఎంత ఎర్రగాను బాగా స్వీట్గా ఉంటుంది. బేదానా అన్నమాట. చూడండి, విత్తనమే ఉండదు అన్నమాట. బేదానా అంటారు కదా, అది గుజ్జు బాగుంటుంది. జ్యూసులకు చక్కగా పనికి వస్తుందండి.